అంటే మీ కన్వీనియన్స్ కాకుండా చేంజ్ చేస్తున్న ఎగ్జామ్షన్ ఉంటే అవి ఆ స్థానికంగా మీ కన్వీనియన్స్ చేయొద్దు, దయచేసి ఒక స్టాండ్ పెట్టాం. కొన్నిసార్లు ఇబ్బంది ఉన్నా కానీ మీరు ఇక్కడ పెడితే ఎక్కువ గణం వస్తారు, అక్కడ కొంత ఓపిక లేని వాళ్ళు నాయకం కాలేదు, అప్లికేషన్ ఫిల్ చేయలేని వాళ్ళు నాయకం కాలేదు. కనీసం ఓపిక కూడా లేదు, మాకు అప్లికేషన్కి రాలేకపోతున్నాం, మా కన్వీనియన్స్ ఉంటారు, నాయకులు గోడ దగ్గరకు రారు. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే అబ్జెక్టివ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోగ్రామ్. మన తెలంగాణ విషయం చాలా పర్యాలు చెప్పడం శివాలయ కులం కూడా వచ్చి అబ్బాయి ఎక్కడో చెంచు గూడెల నుంచి వచ్చి పెద్ద సమస్య ఇంకొక సమస్య కోసం దాని వచ్చి కనిపాడు. ఒక సరిగ్గా ఇంగ్లీష్ కూడా బాగా అబ్బయింది, కానీ నాయకత్వ లక్షణం ఆ కుమారుడు కనిపించింది. ఇది ఏ పార్టీ కూడా ఇవ్వదు ఇలాంటి అవకాశం. జనసేన ఇవ్వగలిగారు, కూర్చోబెట్టి ఆ కన్వీనియన్స్ గా ఉంటే మటుకు నాయకత్వ లక్షణాలు ఉంది. పరిశీలకులందరికీ కూడా మీరు దయచేసి ఆ స్పిరిట్ తగ్గుతుంది. ఆన్లైన్ ఎందుకు రిలీజ్ చేయట్లేదంటే ఇంట్లో కూర్చొని ఫిలప్ చేసే విధానం. పొద్దున మీరు స్థానికంగా మీరు పొద్దున ఒక బాధ్యత తీసుకోవాలంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ పేపర్ వర్క్. ఆ పేపర్ వర్క్ అందరి సమక్షంలో చేస్తే తప్పులు తెలుస్తాయి. ఓపికగా ఉండాలి. అవి ఏదో కావాల్సి అనుకున్న ఎవరైనా సరే దే హ్యావ్ టు అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ పేపర్ వర్క్. దే హ్యావ్ టు అండర్స్టాండ్ టు కమ్ ఫ్రమ్ ద కంఫర్ట్ జోన్. అంటే మన సౌకర్యమైన వాతావరణం నుంచి బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి నాకు ఈ పని కావాలి, రేపు పొద్దున మీరు అందరూ కొట్లాడారు.